పార్టీ పాత బస్తీలో ఫుల్ స్ట్రాంగ్. అక్కడక్కడ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది పతంగి పార్టీ. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో పట్టున పార్టీ. తెలంగాణలో అయితే పవర్లో ఉన్న పార్టీతో వాళ్లు కలుస్తారన్న పేరుంది. అలాంటి ఇప్పుడు కాంగ్రెస్కి మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయినా ఆ పార్టీ విషయంలో జాగ్రత్త అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆ పార్టీతో అతిగా కలిసి ఉంటే పుట్టి మునగడం ఖాయమంటూ హెచ్చరించడం చర్చనీయాంశం అవుతోంది. ఎంఐఎంతో జాగ్రత్త, రాహుల్ కామెంట్స్ వెనక మర్మమేంటి? తెలంగాణలో కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంపై రాహుల్కు పాజిటివ్ ఒపీనియన్ లేకపోవడానికి రీజన్ ఏంటి? ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ ఆలోచన తీరు మారుతోందా? కాంగ్రెస్ పెద్దలు ఎంఐఎంను నమ్మకపోవడానికి కారణమేంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అంతేకాదు, తెలంగాణ ముఖ్య నేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకుంది హైకమాండ్. రాష్ట్ర మంత్రులందరితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందిస్తూనే కొన్ని హెచ్చరికలు జారీ చేశారట. ముఖ్యంగా పొలిటికల్ గా వేసే అడుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారట. మరీ ముఖ్యంగా ఎంఐఎం విషయంలో కేర్ఫుల్ గా ఉండాలని చెప్పారట. ఆల్ ఆఫ్ సడన్ గా రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేసేసరికి తెలంగాణ రాష్ట్ర నేతల నుంచి నోట మాట రాలేదట. ఈ సందర్భంగా ఒకరిద్దరు మంత్రులు కలగజేసుకుని, సార్, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాల్సి వస్తుందని వివరించబోయారట. వెంటనే పార్టీ ఏఐసీసీ చీఫ్ ఖర్గే కలగజేసుకుని, మేం చెప్పేది అర్థం చేసుకోండి, అయినా ఈ విషయంపై తరువాత మరోసారి వివరంగా చర్చిద్దామంటూ విషయాన్ని అంతటితో క్లోజ్ చేశారట. ఎంఐఎం విషయంలో రాహుల్ పర్టిక్యులర్ గా మాట్లాడేసరికి తెలంగాణ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారట. తెలంగాణలో చాలా చోట్ల దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. దీంతో ముస్లిం వర్గాన్ని పోలరైజ్ చేయగలిగిన ఎంఐఎంతో ఫ్రెండ్లీగా ఉంటే పొలిటికల్ గా కలిసి వస్తుందనేది తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆలోచనగా ఉంది. మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాస్త కలిసొచ్చిందని భావిస్తున్నారు. నిజామాబాద్ లో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. గద్వాల్ మున్సిపాలిటీతో పాటు మరికొన్ని చోట్ల ఎంఐఎం మద్దతు తీసుకుని మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే దోస్తి మున్ముందు కూడా కంటిన్యూ చేస్తే రాజకీయంగా మరింత లాభం ఉంటుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కానీ రాహుల్ గాంధీ ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంఐఎం మొన్నటి వరకు తెలంగాణ వరకు మాత్రమే పరిమితమైన పార్టీ ఇప్పుడు దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీకి నిలుస్తోంది. ఎంఐఎం పోటీ చేస్తుండటంతో ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోతోంది. ముస్లిం ఓటర్లు చాలా చోట్ల ఎంఐఎం పక్షాన నిలుస్తున్నారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ముస్లింలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉంటూ ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తున్నారు. అలాంటి ముస్లిం ఓటు బ్యాంక్ ఈ మధ్య ఎంఐఎం పోటీలో నిలుస్తుండటంతో వారంతా కాంగ్రెస్ నుంచి దూరమవుతున్నారు. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీతో కాంగ్రెస్ కు పొలిటికల్ గా భారీ నష్టం జరిగిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎంఐఎం పోటీ బరిలో ఉన్న చోట్ల మెజారిటీ హిందువులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారట. దీంతో ఎంత బలంగా పోరాడినా కాంగ్రెస్ కు పాజిటివ్ రిజల్ట్స్ రావడం లేదంటున్నారు. ఎంఐఎం ఓట్లు చీలుస్తుండటంతో బీజేపీకి మేలు జరుగుతుందని, అందుకే ఎంఐఎం విషయంలో సాఫ్ట్ కార్నర్ వద్దని చెబుతున్నారట రాహుల్. తెలంగాణలో కూడా ఎంఐఎం మొన్నటి వరకు ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఈ మధ్య ముస్లిం డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా బరిలో నిలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ఎంఐఎం పోటీ చేసింది. ఎంఐఎం ఎక్కడ ఎక్కువ పోటీ చేస్తుంటే అక్కడ బీజేపీ అంత బలంగా నిలదొక్కుంటోంది. నిజామాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ ఏర్పడింది. మొదటి 1-2 స్థానాల్లో ఈ రెండు పార్టీలే నిలిచాయి. ఎంఐఎం ఆఖరికి మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో రాహుల్ గాంధీ ఆందోళన చెందుతున్నారట. ఆఖరికి గద్వాల్ లాంటి చోట్ల కూడా ఆ పార్టీ ఖాతా తెరవగలిగింది. ఇలాంటి పరిణామాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని
రాహుల్ గాంధీ సూచించారట. ఎంఐఎం ఇలాగే ముందుకు వెళితే తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని హెచ్చరించారట. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంఐఎం విషయంలో అలర్ట్గా ఉండాలని చెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం విషయంలో మున్ముందు ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై ముఖ్య నేతలు తర్జన భర్జన పడుతున్నారట. రాహుల్ మాటతో భవిష్యత్లో ఎంఐఎంతో ఫ్రెండ్షిప్ ను వదులుకుంటారా, లేక పొలిటికల్ గా తప్పని పరిస్థితిలో కలిసి నడుస్తారా అనేది వేచి చూడాలి.